భారతదేశ ప్రభుత్వము భారతీయ విద్యార్థులలో ఇమిడి ఉన్న అనేక రకాల కళలను అభివృద్ధి చేసే క్రమంలో కళా ఉత్సవ్ 2025 ప్రోగ్రాంను నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారిని దేశ స్థాయిలో జరిగే ఈ కళా ఉత్సవ్ ప్రోగ్రాంకు విద్యార్థులను నామినేట్ జరుగుతుంది. అక్కడ ఈ విద్యార్థులకు వారి ప్రతిభను గుర్తించి అవార్డును ప్రదానం చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా విద్యార్థులకు వివిధ అంశాలపై వారి యొక్క ప్రతిభను టెస్ట్ చేయడం జరుగుతుంది. అంశాలను మనం ఒకసారి వెరిఫై చేద్దాం. ఆ కేటగిరీలను మనం కనుక చూసినట్లయితే వోకల్ మ్యూజిక్ సోలో కావచ్చు లేదా గ్రూప్ కావచ్చు, ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ మెలోడిక్ కావచ్చు, అదేవిధంగా ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ పర్క్యూషన్ ఈ రెండు సోలోలో ఉంటాయి. ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ ఆర్కెస్ట్రా ఎన్జిఎమబుల్ గ్రూప్ ఉంటుంది. అదేవిధంగా డ్యాన్స్ క్లాసికల్ సోలో, డ్యాన్స్ ఫోక్ కాంటెంపరీ కొరియోగ్రఫీ ఇది గ్రూప్లో చేయాలి. థియేటర్ గ్రూప్లో ఉంటుంది. విజువల్ ఆర్ట్స్ 2D వచ్చి సోలో, విజువల్ ఆర్ట్స్ 3D సోలో, విజువల్ ఆర్ట్స్ గ్రూప్. దీంతోపాటు ట్రెడిషనల్ స్టోరీ టెల్లింగ్ ఇది గ్రూప్లో నిర్వహించాల్సి ఉంది. ఈ 12 అంశాలలో విద్యార్థులు ఏ అంశంలో అయితే ప్రతిభను కలిగి ఉన్నారో అది మనం జిల్లా స్థాయిలో విద్యార్థులను గుర్తించి నామినేట్ చేసినట్లయితే జిల్లా స్థాయిలో జరిగే ఈ కళా ఉత్సవంలో పాల్గొని తమ ప్రతిభను చూపించాలి. అక్కడ సెలెక్ట్ అయిన విద్యార్థులను జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి పంపుతారు. అక్కడ కూడా స్క్రూటినీ చేసి అక్కడ ఎవరైతే తమ ప్రతిభను చాటుకుంటారో వారిని జాతీయ స్థాయికి నామినేట్ చేస్తారు. అక్కడ ఈ కళా ఉత్సవంలో పాల్గొని తమ ప్రతిభకు తగ్గ పురస్కారాన్ని పొందడం జరుగుతుంది. కళా ఉత్సవ్కు ఎవరు పాల్గొనాలి అనే అంశాన్ని ఇక్కడ పరిశీలించినట్లయితే ఎలిజిబిలిటీ స్టూడెంట్స్ ఆఫ్ సెకండరీ స్టేజ్ అంటే 9వ తరగతి నుండి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ కళా ఉత్సవంలో పాల్గొనడానికి అర్హులు. ఆల్ గవర్నమెంట్ ఎయిడెడ్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ ఆఫ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్, స్కూల్స్ ఆఫ్ ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, లోకల్ బాడీస్ లొకేటెడ్ ఇన్ ద స్టేట్, యూనియన్ టెరిటరీలో ఉన్నటువంటి పాఠశాలల విద్యార్థులందరూ అర్హులే. అదేవిధంగా కేంద్రీయ విద్యాలయ సంఘన్, నవోదయ విద్యాలయ సమితి, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్. నెంబర్ ఆఫ్ టీమ్స్ వచ్చి 39 ఉంటాయి. 21 స్టేట్స్ ప్లస్ 8 యూనియన్ టెరిటరీస్ ప్లస్ కేవీఎస్, ఎన్విఎస్, అదేవిధంగా ఈఎంఆర్ఎస్ వీటన్నిటిని కలుపుకొని 39 రాష్ట్రాలు అంశాల నుండి ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా క్రైటీరియా ఫర్ పార్టిసిపేట్ ఎటువంటి అర్హతలు ఉండాలి అనేది చూద్దాము. ఫస్ట్ ప్రైజ్ విన్నర్స్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ విల్ పార్టిసిపేట్ అట్ ద స్టేట్ లెవెల్ కాంపిటీషన్. ఎవరైతే ఆ 12 అంశాల్లో మొదటి ప్రతిభను కనబరుస్తారో వారు స్టేట్ లెవెల్కు పార్టిసిపేట్ చేయబడతారు. అదేవిధంగా స్టూడెంట్స్ విన్నింగ్ ఫస్ట్ ప్రైజ్ అట్ ద స్టేట్ లెవెల్ విల్ పార్టిసిపేట్ అట్ ద నేషనల్ లెవెల్. స్టేట్ లెవెల్లో ఎవరైతే ఫస్ట్ ప్రైజ్ పొందుతారో వాళ్ళని నేషనల్ లెవెల్కి పంపిస్తారు. అదేవిధంగా విన్నర్స్ ఫస్ట్, సెకండ్, థర్డ్ పొజిషన్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్స్. ఇంతకు ముందు సంవత్సరంలో కూడా ఇటువంటి కళా ఉత్సవాలు జరిగినాయి. అక్కడ ఎవరైతే ఫస్ట్, సెకండ్, థర్డ్ పొజిషన్లో వచ్చారో జాతీయ స్థాయిలో వారు ఇక్కడ పాల్గొనడానికి వీలు లేదు. అదేవిధంగా స్కూల్స్ ఆఫ్ నేషనల్ విన్నర్స్, ఒక స్కూల్ నుండి పంపిన విద్యార్థులు నేషనల్ లెవెల్లో ఒక ప్రైజ్ను పొంది ఉంటే ఆ స్కూల్ వాళ్ళు ఏ విభాగంలో అయితే వాళ్ళు ప్రైజ్ను పొందారో వారు ఆ విభాగంలో కంటెస్ట్ చేయడానికి లేదు. ఆ స్కూల్ నుండి వేరే సపోజ్ ఒక స్కూల్ నుండి ఏ విభాగంలో అయితే వారికి జాతీయ స్థాయిలో ఫస్ట్ ప్రైజ్ వచ్చి ఉంటుందో ఆ స్కూల్ వారు ఆ విభాగంలో కంటెస్ట్ చేయడానికి లేదు. వేరే విభాగాల్లో వాళ్ళు కంటెస్ట్ చేసుకోవచ్చు. ఇవి క్రైటీరియా. తర్వాత 1 ఎంట్రీ ఈచ్ ఇన్ ద ఫాలోయింగ్ కేటగిరీస్ అని ఇచ్చాడు. వోకల్ మ్యూజిక్ సోలో అనుకోండి, క్లాసికల్ ఆర్ సెమీ క్లాసికల్, టైం డ్యూరేషన్ వచ్చి 4 to 6 minutesలో కంప్లీట్ చేయాలి. అదేవిధంగా వోకల్ మ్యూజిక్ గ్రూప్లో ఉంటుంది. మ్యాక్సిమం 4 participants చేయొచ్చు ఇక్కడ. లైట్ మ్యూజిక్, రీజనల్, ఫోక్ అండ్ ట్రైబల్, డివోషనల్, ప్యాట్రియాటిక్, టైం డ్యూరేషన్ 4 to 6 ఉంటుంది. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ సోలో పర్సెప్షన్, ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ సోలో పర్క్యూషన్ ఆర్ క్లాసికల్ ఆర్ సెమీ క్లాసికల్, టైం డ్యూరేషన్ 4 to 6. ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ సోలో మెలోడిక్, స్ట్రింగ్ ఆర్ వైండ్ కావచ్చు. ఇక్కడ క్లాసికల్ ఆర్ సెమీ క్లాసికల్, టైం డ్యూరేషన్ 4 to 6 minutes. ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ గ్రూప్ అంటే 4 members పార్టిసిపేట్ చేయాలి. ఆర్కెస్ట్రా ఎన్జింబల్, రీజనల్, ట్రైబల్, ఫోక్, క్లాసికల్, టైం డ్యూరేషన్ 4 to 6 minutes. అదేవిధంగా 6th one డ్యాన్స్ సోలో, క్లాసికల్ డ్యాన్స్ వేయాలి, టైం డ్యూరేషన్ 4 to 6 minutes. డ్యాన్స్ గ్రూప్ 4 participants ఉండాలి. రీజనల్ కావచ్చు, ఫోక్ కావచ్చు, ట్రైబల్, కాంటెంపరీ కొరియోగ్రఫీ ఏదైనా తీసుకోవచ్చు ఇక్కడ, టైం డ్యూరేషన్ 4 to 6 minutes. థియేటర్ గ్రూప్ 4 participants ఉండాలి. షార్ట్ ప్లే, రోల్ ప్లే, మిమిక్రీ, మైమ్ ఇటువంటివి చేయొచ్చు. ఇక్కడ 6 to 8 minutes ఉంటుంది. అదేవిధంగా విజువల్ ఆర్ట్స్ 2D సోలో పార్టిసిపేట్ ఉండాలి ఇక్కడ. డ్రాయింగు, పెయింటింగు, ప్రింటింగు, క్యారికేచర్. అదేవిధంగా విజువల్ ఆర్ట్స్ 3D సోలో,
స్కల్ప్చర్ ఉండాలి. అదేవిధంగా విజువల్ ఆర్ట్స్ గ్రూప్ 2D 3D రెండు పెట్టచ్చు. 2 పార్టిసిపెంట్స్ ఉండాలి. ఇక్కడ ఇండిజినియస్ టాయ్స్ అండ్ గేమ్స్, లోకల్ క్రాఫ్ట్స్ గురించి ఇక్కడ డిస్ప్లే చేయొచ్చు. అదేవిధంగా ట్రెడిషనల్ స్టోరీ టెల్లింగ్. ఈ ట్రెడిషనల్ స్టోరీ టెల్లింగ్కి 5 minutes టైం తీసుకోవాలి. ద స్టోరీ టెల్లింగ్ హ్యాస్ టు బి ఫార్మ్ ఎనీ ట్రెడిషనల్ ఫార్మ్ పార్టిసిపేటెడ్ ఇన్ యువర్ స్టేట్ ఆర్ రీజన్. ఇఫ్ దెర్ ఈజ్ నో ట్రెడిషనల్ స్టోరీ టెల్లింగ్ ఇన్ యువర్ రీజన్ స్టేట్, దెన్ యూ కెన్ సెలెక్ట్ ఎనీ అదర్ ఫార్మ్. అంటే మీ రాష్ట్రానికి సంబంధించి ట్రెడిషనల్ స్టోరీ ఏదైనా ఉంటే ఆ స్టోరీ గురించి అక్కడ డిస్ప్లే చేయాలి. ఒకవేళ మన రాష్ట్రం లేదంటే వేరే రాష్ట్రం యొక్క గురించి మనం అక్కడ వివరించవచ్చు. అది వేషం వేయడం ద్వారా పార్టిసిపెంట్స్ కెన్ ఇన్కార్పొరేట్ 1 or more ఆర్ట్ ఫార్మ్స్ లైక్ మ్యూజిక్, డాన్స్, థియేటర్, విజువల్ ఆర్ట్స్ ఇన్ దేర్ పర్ఫార్మెన్స్. ఈ విధంగా ఈ 12 అంశాల్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేయాలి, ఎంత టైము బాగుందని ఇచ్చాడు, ఇవన్నీ చూసుకున్న తర్వాత కంపారిజన్ ఆఫ్ కళా ఉత్సవ్ 2024-25. 24లో ఏం జరిగినాయి, 25లో ఎలా జరిగింది అనేది ఇక్కడ పొందుపరచడం జరిగింది. అప్పుడు ప్రైజెస్ ఏం డిస్ట్రిబ్యూట్ చేసినారు, ఇప్పుడు ఎన్ని, అప్పుడు ఎంతమందికి ఇచ్చినాడు, ఇప్పుడు ఎంతమందికి ఇవ్వబోతున్నారు, అప్పుడు ఎంతమంది స్టూడెంట్స్, ఇప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి వెరిఫై చేసుకోగలరు. 25కు కంపారిజన్ ఉంది. ఈ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ పైన ఇవన్నీ ఒకసారి ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో వారు ఇవన్నీ వెరిఫై చేసుకోగలరు. చేసుకున్న టైం లైన్ గురించి చూద్దాం. గూగుల్ ఫామ్ ఫర్ డిస్ట్రిక్ట్ లెవెల్ డేటా 13th September. కాంపిటీషన్స్ టు బి కన్క్లూడెడ్ డిస్ట్రిక్ట్ లెవెల్ 12th September. అంటే 12th September లోపల ఏ కాంపిటీషన్లో పాల్గొంటారు, ఎవరు పాల్గొంటారు అనే విషయాన్ని కన్క్లూడ్ చేసుకొని 13th మనం గూగుల్ షీట్ ఫిలప్ చేసేయాలి. తర్వాత సబ్మిషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ లెవెల్ డేటా ఇక్కడ నుండి 13th September డిస్ట్రిక్ట్కి పోతుంది. డిస్ట్రిక్ట్ నుండి 13th October లోపల స్టేట్కు వెళ్ళాలి. అక్కడ నుండి కాంపిటీషన్స్ టు బి కన్క్లూడెడ్ స్టేట్ లెవెల్ 24th Octoberకు కంప్లీట్ చేసి సబ్మిషన్ ఆఫ్ స్టేట్ లెవెల్ డేటా టు సెంట్రల్ 3rd November కంతా సెంట్రల్కి మనం పంపిస్తే అక్కడ నవంబర్లో జరిగే ఈ కళా ఉత్సవ్ ప్రోగ్రాంలో మన ఎవరైతే పార్టిసిపేట్ ఉంటారో వాళ్ళందరూ పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా దీనిపైన సందేహాలు కావచ్చు లేదా ఇంకేమైనా సమాచారం కావాలంటే జిల్లా స్థాయిలో నోడల్ అధికారులను నియమించడం జరిగింది. ఈ డైట్ నోడల్ అధికారులుగా నియమించడం జరిగింది. వారి మొబైల్ నంబర్లు, కాంటాక్ట్ నంబర్లు కూడా ఇచ్చారు. సో వారికి ఫోన్ చేసి మీ యొక్క డౌట్లను తీర్చుకోగలరు. థ్యాంక్ యూ.